హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం. ఈనాడు వార్తాపత్రికల్లో చూసుకుంటే నిన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. దాని గురించి వార్త. అగ్ని కీలలు మృత్యుకేలి. కర్నూలు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 19 మంది ప్రయాణికుల సజీవ దహనం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా దుర్ఘటన. బైక్ ను ఈడ్చుకుపోవడంతో చెలరేగిన మంటలు. నిలువున తగలబడిపోయిన బస్సు. ఆ సమయంలో 2 డ్రైవర్లు ఉన్నారు. 44 మంది ప్రయాణికులు. స్వల్ప గాయాలతో బయటపడ్డ 27 మంది. ద్విచక్ర వాహనదారులు మృతి. ప్రమాదంపై ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షలు, కేంద్రం 2 లక్షలు ఎక్స్గ్రేషియా. క్షతగాత్రులకు 2 లక్షలు ఇస్తామన్న మంత్రి పొన్నం. ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడి. సో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, అది వి కావేరి అని తెలిసింది. వి కావేరి అది ఒక బైక్ ను ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్ళినప్పుడు ఫైర్ అయింది. ఆ ఫైర్ లో బస్సు మొత్తం అగ్ని ప్రమాదానికి గురయ్యి అది ప్రమాదం సంభవించినప్పుడు బస్సులో 44 మంది ఉన్నారు. 2 డ్రైవర్లు అంటే 46 మంది ఉన్నారు. స్వల్ప గాయాలతో అంటే మైనర్ ఇంజురీస్ తో 27 మంది బయటకు వచ్చారు. ఏదైతే బైక్ ని ఢీకొట్టిందో ఆ బస్సు 2 ఉన్న ద్విచక్ర వాహనంపై అతను మృతి చెందాడు. ఈ ప్రమాదంపై భారత రాష్ట్ర ప్రధాని మరియు తెలుగు రాష్ట్రాల 2 ముఖ్యమంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల సాయం, 2 లక్షల ఎక్స్గ్రేషియా, 2 లక్షలు కేంద్రం నుంచి మరియు 5 లక్షలు రాష్ట్రం నుంచి. ఇంకా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి 2 లక్షలు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. జూపల్లి గారు మరియు వేరే మంత్రులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇగోండి బస్సు. ఏసీ స్లీపర్ బస్సు బయటంతా ముసురు మెచ్చగా దుప్పట్లు కప్పుకొని గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులు. కానీ అదే ఆఖరి నిద్ర అవుతుంది. తమ జీవితం కాసేపట్లో ముగిసిపోతుందని ఆ క్షణం వారెవ్వరికి తెలియదు. వాయు వేగంతో దూసుకుపోతున్న బస్సులో చెలరేగిన మంటలు, తప్పించుకునే దారి లేక ప్రయాణికులు ఆర్తనాదాలు మాటల కందని విషాదానికి సాక్షులుగా నిలిచాయి. 19 మంది నిండు ప్రాణాలు నిలువెత్తు మంటల్లో బూడిదైపోయాయి. కర్నూలు నగర శివారు 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టి తగలబడిపోయింది. ఈ దుర్ఘటనలో 19 ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ద్విచక్ర వాహనదారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు ప్రమాదానికి గురై మంటలు వ్యాపించడం, డ్రైవర్లు వెంటనే అప్రమత్తం చేయకపోవడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేక మంటల్లో మాడి మసైపోయారు. కొందరు ప్రయాణికులకు మెలకువ వచ్చినప్పటికీ ప్రమాద తీవ్రతను బస్సు తలుపులు మూసుకుపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. చూశారు కదా, ఎంతమంది చూశారు మీరు? 27 మంది స్వల్ప గాయాలతో బయటపడితే 19 మంది మృతి చెందారు. ఇప్పటికీ కూడా కొన్ని వార్తాపత్రికలు అది ఏ ట్రావెల్స్ కి చెందిన బస్సు అనేది టెలికాస్ట్ చేస్తలేరు, ప్రింట్ చేస్తలేరు. ఎందుకండి? ఎస్, దట్ ఈస్ వేమూరి కావేరి అనే బస్సు. వేమూరి కావేరి ట్రావెల్స్ కి చెందిన బస్సులో ప్రయాణిస్తుండగా ఎంతమంది? 19 మంది ప్రయాణికులు చనిపోయారు. అందరూ స్లీపర్ బస్సు, ఏసీ బస్సు అంటే గాఢ నిద్రలో ఉంటారు అందరూ. ఆ టైంలో పనుకొని ఉంటారు అందరూ. ఆ టైంలో ఈ బస్సు వెళ్ళి ఒక ద్విచక్ర వాహనానికి ఢీకొట్టిన తర్వాత ఆ ద్విచక్ర వాహనం ఢీకొట్టిన తర్వాత బస్సు ఆపాలి కదా డ్రైవర్. బస్సు ఆపకుండా ద్విచక్ర వాహనాన్ని అలానే ఈడ్చుకుంటూ వెళ్ళాడు. సో ఎక్కడో ఈ ద్విచక్ర వాహనంలో అయినా ఆ బస్సులో అయినా ఎక్కడో పెట్రోల్లో ఏదో లీక్ అయి ఉంటుంది. అది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్, ఇంకెవరు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది అనుకుంటా, నాకు తెలిసి. నేను అనుకుంటున్నది చెప్తున్నా. అక్కడి నుంచి ఫైర్ అనేది జరిగితే అక్కడ ఎమర్జెన్సీ డోర్స్ ద్వారానో కిటికీలు పగలగొట్టి కొంతమంది బయటకు వచ్చారు, తమకు తాము కాపాడుకున్నారు. కానీ 2 డ్రైవర్లు, ఆ 2 వీలర్లో ఉన్న మనిషి అండ్ వీళ్ళు బయటపడ్డారు, కానీ చనిపోయారు. 23 మంది బయటపడ్డారు. వి కావేరి ట్రావెల్స్ సంస్థ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యపై BNS 120A 106A సెక్షన్ల కింద కల్లూరు మండలం ఉలించకుండా SI ధనుంజయ్ కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన నేలకుర్తి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఫిర్యాదు దారిన వివరాల మేరకు నెల్లూర్తి రమేష్, బోల రమేష్ వరుసకు అన్నదమ్ములు అవుతారు. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీలో సేల్స్ మేనేజర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ బెంగళూరులోని ఒకే అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఇద్దరు
తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 20న హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లారు. గురువారం రాత్రి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వద్ద వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కారు. నేలకుర్తి రమేష్, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమారుడు అభినందన్, కుమార్తె జాస్మితాతో కలిసి లోయర్ 5-6 సీట్లో కూర్చున్నారు. గోల్డ రమేష్, ఆయన భార్య అనుష, కుమార్తె మాన్విత, కుమారుడు శశాంక్ తో కలిసి అప్పర్ 5-6 నంబర్ల సీట్లలో కూర్చున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో బస్సులో మంటలు కనిపించడంతో నెలకుర్తి రమేష్ వెనక వైపు బస్సు అద్దాన్ని పగలగొట్టి తన భార్య 2 పిల్లలతో బయటపడ్డారు. గోల్డ రమేష్ దంపతులు పిల్లలు బయటకు రాలేకపోయారు. ముందుకు వెళ్తున్న బైకును ఢీకొట్టడంతో బస్సు కింద భాగంలో బైక్ ఇరుక్కుపోయిందని, దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో పెట్రోల్ లీక్ అయి అగ్గిరవ్వలు రేగి మంటలు చెలరేగడంతో బస్సు మొత్తం కాలిపోయిందని నెలకుర్తి రమేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నేను అన్నాను కదా ఏదో పెట్రోల్ లీక్ అయి ఉంటుందని, అదే విషయం జరిగిందంట. అక్కడ పెట్రోల్ లీక్ అయ్యి సంఘటన జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మన గవర్నమెంట్ అని, ఆంధ్ర గవర్నమెంట్ కానీ ఏం చేస్తుందంటే, ఆల్రెడీ వస్తుంటది వార్త, 100 ఫోన్లు పేలి ప్రమాద తీవ్రతకు ఇదే ప్రధాన కారణం. ఫోన్లు కూడా పేలిపోయాయంట. ప్రమాదంలో మృతి చెందిన వారి పేర్లు ఇవి: L8 ఫిలోమెన్ బేబీ, L9 కిషోర్ కుమార్, L12 ప్రశాంత్, L7 अर्घुंदोपाध्याय, L3 युवन शंकर राज, U12 मेघनाथ, U20 अमृत कुमार, U1 जी धात्री, L14 चंदना, L15 संध्या रानी, U9 अनुषा, L4 गिरिराव, U10 के दीपक कुमार, U56 रमेश, अनुषा, शशांक, मन्विता आंध्र प्रदेश, U7 శ్రీనివాస్ రెడ్డి. అంటే తెలంగాణకు చెందిన ఫ్యామిలీస్ 1 2 3 4 5 తెలంగాణ 1 2 3 4 5 6 6 ఉన్నారు తెలంగాణకు చెందిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్రాకి చెందిన వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే హడావుడిగా 10 రోజులు 7 రోజులు ఒక 7 days 10 days డ్రైవ్ నిర్వహిస్తారు. డ్రైవ్ నిర్వహించి అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయా, అన్ని ట్రావెల్స్ కి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయా లేదు, హడావుడి చేసేసి అన్ని చెక్ చేసినట్టు నటిస్తారు. మళ్ళా 7 days అయిపోయిన తర్వాత యథావిధిగా తిరుగుతాయి. ఎలా ఉంటుందంటే ఈ వి కావేరీ అండ్ శ్రీకృష్ణ ట్రావెల్స్ అండ్ కొన్ని పేర్లు చెప్పొద్దు నేను, సారీ. ఈ ట్రావెల్స్ బస్సులు ఎట్లుంటాయి అంటే, సరే మనం డబ్బులు ఆన్లైన్ లో పే చేసామా, టికెట్ బుక్ అయిందా లేదా, అంతే. టికెట్ బుక్ అయ్యే వరకు మంచిగా మాట్లాడతారు. బుక్ అయిపోయిన తర్వాత మేము చేసింది స్లీపర్ అనుకోండి, వాళ్ళు ఏది పంపిస్తారు? ఒకవేళ నేను నాన్ ఏసీ స్లీపర్ బుక్ చేశాను అనుకోండి, వాళ్ళు ఏసీ పంపిస్తారు. మనకి ఏదో ట్రాన్స్పోర్ట్ అయితే జర్నీ తప్పకుండా చేయాల్సి ఉంటుంది, తప్పకుండా మనం జర్నీ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ నుంచి విజయవాడ, రేపు ఎర్లీ మార్నింగ్ మనకు 10 o'clock 11 o'clock మీటింగ్ ఉంది, షెడ్యూల్ అయిపోయింది, అంతకు చెప్పేసినాం మనం వస్తున్నామని అయిపోయింది. నైట్ ఎలాగైనా బస్సు ఎక్కాల్సిందే, మన తొందరలో మనం ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే బస్సు వచ్చే 10 గంటలకి బస్సు రిపోర్టింగ్ అనుకోండి, 9:30 9:15 9 ఆ టైంకి ఫోన్ చేసి, సార్ మీరు బస్ బుక్ చేశారు కదా శ్రీకృష్ణ ట్రావెల్స్ లో, వైమూరి ట్రావెల్స్ లో సో అండ్ సో అంటే, అవును మేము బుక్ చేసాము అంటారు. సార్ మీరు నాన్ ఏసీ బుక్ చేశారు, నాన్ ఏసీ బస్సు మాకు రిపేర్ వచ్చింది సార్, ఇంజన్ బాగలేదు, డ్రైవర్ రాలేదు, ఏదో ఒకటి కారణం చెప్పి మీకు ఏసీలో షిఫ్ట్ చేస్తున్నాం సార్ అంటారు. లేకపోతే ఏసీ బుక్ చేసినాం అనుకోండి, ఏసీ U5 U4 ఫర్ ఎగ్జాంపుల్ బుక్ చేసినాం అనుకోండి మనం విండో సైడ్, సార్ ఆ బస్సు క్యాన్సిల్ అయ్యింది, వేరే బస్సు చేస్తాం. ఇలా కూడా చేస్తారు వాళ్ళు. ఇంకోటి ఏమంటే, మనం ఒక స్టాప్ పెట్టుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ SR మనం ఎర్రగడ్డ స్టాప్ పెట్టుకున్నాం, వచ్చేటప్పుడు వాళ్ళు మనకు అమీర్పేట, SR నగర్, మైత్రివనం కూడా దింపుతారు. ఏంటంటే ఇక్కడే స్టాప్ సార్, వెయిట్ చేయాలంటే వెయిట్ చేయండి 1 గంట, లేకపోతే లేదు. ఇవి రెండు కాకుండా ఇంకో మేజర్ రీజన్ ఏమంటే, వీళ్ళ డ్రైవరు ఇన్ని సంవత్సరాల డ్రైవర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 18 yearsకే తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ అన్ని స్టేట్స్ లో 18 years కి మేజర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు, అది ఓకే. కానీ ట్రావెల్స్ కు నడపాల్సిన బస్సు, ప్యాసింజర్స్ ని తీసుకెళ్లే బస్సుకి డ్రైవర్ ఉండేటప్పుడు ఆ బస్సు డ్రైవర్ కి ఉండాల్సిన ఏజ్ లిమిటేషన్స్ ఏంటి, వాళ్ళ క్వాలిటీస్ ఏముండాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏముండదు. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా? నాకు తెలిసి కొంతమంది కొన్ని బస్సుల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్స్ ని కూడా పెట్టారు, ఇంతనే ఉంటారు. కొంతమంది తాగి నడిపిస్తారు. నేను స్వయంగా చూశాను, శ్రీకృష్ణ ట్రావెల్స్ కి పంపించిన మెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. జస్ట్ డ్రైవర్ నడిపిస్తున్నా లేదా. యాక్చువల్లీ ఆర్టీసీలో ఏముంటుందంటే, ఒక 300 kilometers 350 kilometers జర్నీ ఉన్నా కూడా 2 డ్రైవర్లను పెడతారు వాళ్ళు. ఒక డ్రైవర్ కొంచెం అలసిపోయిన తర్వాత ఇంకో డ్రైవర్ని ఇస్తారు. ఇక్కడ అట్లా ఉండదు. 500కో 600కో 2 డ్రైవర్లు ఉన్నారంటే అది అదృష్టం, మనం బ్రతికిపోయామని. సింగిల్ డ్రైవర్ ఉంటాడు, ఇట్లా నడిపిస్తాడు, ఇట్లా కట్ కొడతాడు, బాబు నాయన కొంచెం మెల్లగా నడిపిరా అని చెప్తే, మీరు కూర్చోండి సార్, కూర్చోవయ్యా ఇట్లా మాట్లాడతారు.
సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, అది ఏ గవర్నమెంట్ అయినా కూడా ఒక 7 రోజులు 10 రోజులు హడావుడి డ్రైవ్ నిర్వహిస్తున్నాం, ఫిట్నెస్ లేని పర్మిట్ లేని బస్సులకు ఆపేస్తున్నాం, ఫిట్నెస్ లేని బస్సులు ఆపేస్తున్నాం, కరెక్ట్ గా పత్రాలు లేని బస్సులను ఆపేస్తున్నాం అని హడావుడి చేస్తుంది. ఎన్ని రోజులు? 10 రోజులు. ఇలాంటి బస్సు సంఘటనలు ఎప్పుడు ఇంతవరకు ఎన్ని జరగలేదు? చాలా జరిగినాయి. ఎప్పుడు సంఘటన జరిగినా కూడా 10 రోజులు డ్రామా చేస్తుంది, ప్రభుత్వాలు డ్రామా చేస్తాయి. ఆ తర్వాత యథావిధిగా లంచాలు అవి ఇవి మొత్తం నడుస్తూనే ఉంటాయి. యథావిధి తథావిధి లాగా నడుస్తూనే ఉంటాయి. కానీ నేను రిక్వెస్ట్ చేసింది ఏమంటే, 2 రాష్ట్రాల ప్రభుత్వాలని ప్రతి ఒక్క బస్సుని ఆపండి, ప్రతి ఒక్క బస్సుని చెక్ చేయండి. ఈ బస్సుకి ఈ డ్రైవర్ ఉన్నాడు అంటే ఆ బస్సుకి అదే డ్రైవర్ ఉండాలి. ఇంకా ఒకవేళ ఆ బస్సుకి కొత్త డ్రైవర్ని అసైన్ చేస్తుంటే వాళ్ళు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో అండ్ సో 1 2 3 4 బస్సు, సో ఏబిసిడి అనే ట్రావెల్స్ కి, ఏబిసిడికి చెందిన 1 2 3 4 నంబర్ అనే బస్సు ఫలానా మల్లేష్ కో, ఫలానా సురేష్ కో, ఫలానా మనిషికో మనం అసైన్ చేస్తున్నాం. ఒక 10 మంది మీరు ట్రావెల్స్ నడపాల్సిన బస్కు ఒక ప్రత్యేక రూల్ తీసుకొచ్చి ఆ ట్రావెల్స్ బస్సు నడపాల్సిన డ్రైవర్ కి ఈ విధమైన క్వాలిటీస్ ఉండాలి, అతనే బస్సు నడపగలడు అని ఆ స్పెషల్ సర్టిఫికేట్ ఇవ్వండి. అయితే ఆ సర్టిఫికేట్ ఉన్న మనిషే ఆ ట్రావెల్స్ బస్సు నడిపించగలడు. ఆ లిమిటేషన్స్, దాంట్లో ఎలిజిబిలిటీస్, క్వాలిఫికేషన్స్ మీరు గవర్నమెంట్ మీ దగ్గర పెద్ద పెద్ద అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి మీరు అడ్వైజ్ తీసుకొని ఈ విధంగా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ట్రావెల్స్ బస్సుకి, ఏబిసి ట్రావెల్స్ కు 10 మంది డ్రైవర్లు మీరు సర్టిఫికేట్ తీసుకుంటే ఏది ఏమైనా కూడా ఆ 10 మందే ఉండాలి. కొత్త డ్రైవర్ ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటే, ఆ బస్సు నడిపియాలనుకుంటే ఫస్ట్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకురా. నాట్ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ పెట్టండి, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ పెట్టండి. ఆ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ పెట్టి అప్పుడే ఆ బస్సు నడపడానికి అతను అర్హుడు అనే సిస్టమ్ తీసుకురండి. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రతి శుక్రవారం, ఆదివారం, శనివారం రోడ్లలో మన జూబ్లీస్ చెక్ పోస్ట్ లో, ఫిలిం నగర్ దగ్గర, జూబ్లీస్ దగ్గర ఫలానా XYZ మంచిగా డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతుండ్రు. అదే డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు ఏం చేస్తారంటే, ఎల్బీ నగర్ లో పాయింట్ పెట్టండి, లక్డీ కాపుల్లో పాయింట్ పెట్టండి, హౌసింగ్ బోర్డ్ లో పాయింట్ పెట్టండి, లేకపోతే కుకట్పల్లిలో పెట్టండి, పటాన్చెరులో పెట్టండి. ఏరియాస్ చెప్తున్నాను నేను. ఇక్కడ పాయింట్స్ పెట్టి మీరు ఏం చేస్తారంటే, ప్రైవేట్ ట్రావెల్స్ వస్తున్న బస్సు, ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సు వస్తున్నాయో వాళ్ళకే ఆపండి. ఎంతమంది డ్రైవర్స్ తాగి బస్సు నడిపిస్తున్నారో, కొంతమంది ప్రాణాలు, బస్సు డ్రైవరు, ట్రైన్ డ్రైవరు దేవుడితో సమానం అంటారు అందరూ. ఎందుకంటే కొంతమంది ప్రాణాలు అతని చేతిలో ఉంటాయని. సో వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయండి టెస్ట్. నేనైతే చూసింది ఏమంటే, కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక బ్రాందీ సీసా కూడా ఉంటుంది డ్రైవర్ దగ్గర. గంటకు ఒక పెగ్ వేస్తుంటాడు అతను. నేను చూసిందే చెప్తున్నా. సో ఇది చేయండి టెస్ట్. హైదరాబాద్ నుంచి బస్సు వెళ్తున్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఏ డ్రైవరు తాగి ఉన్నాడా, ఇలా మీరు కనుక చూస్తే, ఒకవేళ డ్రైవర్ తాగి ఉంటే ఇమీడియట్లీ బస్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి. డ్రైవర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కాదు, బస్సునే సీజ్ చేయండి మీరు. మరి అంత గవర్నమెంట్ కి ధైర్యం ఉందా అనేది నేను కూడా చూస్తా. లేకపోతే దీనికోసం సపరేట్ మూవ్మెంట్ అనేది J24 న్యూస్ స్టార్ట్ చేస్తుంది. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.